నమస్తే నేను యశోద వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్ లాక్డౌన్ హెల్త్ అండ్ వ్యవసాయంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ రివ్యూ చేశారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ సిరం సర్వే ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పోతిరెడ్డిపాడుపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్. ఏపీలో రైతు భరోసా ప్రారంభం. వ్యవసాయ మౌలిక వస్తువులకు 1,00,000 కోట్లు ఇస్తామన్న నిర్మల. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మొదలైన ఐసీఎంఆర్ సీరం సర్వే 3 జిల్లాల్లోనూ గ్రామాల్లో శాంపిల్స్ సేకరణ. ఎల్లుండి గోదావరి నీటి వాడకంపై మీటింగ్. కృష్ణా బేసిన్పై తర్వాత చర్చిస్తారన్న సీఎంఓ. జగన్ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందమన్న కాంగ్రెస్. సీఎం ఎందుకు మాట్లాడడం లేదన్న విపక్షాలు. రాష్ట్రానికి అన్యాయంపై అంతా స్పందించాలి. రేపు ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేయాలన్న సంజయ్. పోతిరెడ్డిపాడును అడ్డుకోవటానికి కలిసి రండి. ఏపీది ఏకపక్ష నిర్ణయమన్న మంత్రులు. సముద్రంలోకి పోయే నీళ్లతో తెలంగాణకు నష్టమేంటి? కొంతమంది రాజకీయం చేస్తున్నారన్న ఏపీ మంత్రి. ఏపీ రైతుల ఖాతాల్లోకి 7,500, 10,000 భరోసా కేంద్రాలు పెడతామన్న జగన్. వ్యవసాయ మౌలిక వస్తువులకు 1,00,000 కోట్లు. పసుపు సహా ప్రత్యేక పంటల బ్రాండింగ్ కు 10,000 కోట్లు. కరోనా కేసుల్లో చైనాను దాటిన భారత్. రాష్ట్రంలో కొత్తగా 40 కరోనా కేసులు. నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు. జూన్ 5న కేరళను తాకొచ్చన్న ఐఎండీ. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు ఉండగా 7 వలస కూలీలకు కరోనా వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,454కు చేరాయి. ఇవాళ డిశ్చార్జ్ అయిన 13 మందితో కలిపి మొత్తం 959 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 461 ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు ఉండగా 7 వలస కూలీలకు కరోనా వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,454కు చేరాయి. ఇవాళ డిశ్చార్జ్ అయిన 13 మందితో కలిపి మొత్తం 959 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 461 ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. ఐసీఎంఆర్ టీం జిల్లాల్లో ర్యాండమ్ గా టెస్టులు చేస్తోంది. జనగాం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్ని సెలెక్ట్ చేసుకున్న ఐసీఎంఆర్ 3 జిల్లాల్లో కలిపి 1,200 టెస్టులు చేయనుంది. వీటికి సంబంధించి శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లోనూ కరోనా టెస్టులు ప్రారంభించారు. ఇక ప్రత్యేక ఏర్పాట్లతో ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం ఒక్కొక్కటిగా ఓపీని ప్రారంభిస్తున్నాయి. ఐసీఎంఆర్ సంస్థలో ఒకటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సిరం సర్వే మొదలైంది. వైరస్ ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకునేందుకు ఈ టెస్టులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈ టెస్టులను ఎన్ఐఎన్ సిబ్బంది నిర్వహిస్తారు. జనగాం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో జిల్లాకి 10 గ్రామాలను సెలెక్ట్ చేసి టెస్టులు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో 40 మంది చొప్పున జిల్లాలో 400 మంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తారు. 3 జిల్లాల్లో మొత్తం 1,200 మంది నుంచి శాంపిల్స్ తీసుకుంటారు. జనగామ జిల్లాలో మొదటి విడతలో భాగంగా 5 బృందాలుగా ఏర్పడి 5 మండలాల్లో 200 రక్త నమూనాలను సేకరిస్తున్నారు. జిల్లాలో 2 విడతలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని సర్వే కోఆర్డినేటర్ డాక్టర్ ఆవుల లక్ష్మయ్య తెలిపారు. ఐసీఎంఆర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఈ తెలంగాణలో చేయమని మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫెక్షన్ కమ్యూనిటీలో ఏ విధంగా స్ప్రెడ్ అయింది, తర్వాత ఎంతమందికి యాంటీబాడీస్ తయారైంది, మనకు ఏదైనా ఇప్పుడు రోగ నిరోధక శక్తి తయారైతే అంటాం కదా, అలాంటి ఎంతమందికి తయారైంది. ఈ రిజల్ట్స్ ఆధారంగా ఫ్యూచర్లో అంటే మనకు గవర్నమెంట్ ఎలాంటి వీటి
పబ్లిక్ హెల్త్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి దానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. కామారెడ్డి జిల్లాలోనూ 5 బృందాలుగా విడిపోయి ఎన్ఐఎన్ సిబ్బంది రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 10 మండలాల్లో 400 మంది నుంచి శాంపిల్స్ తీసుకుంటారు. 18 ఏళ్లకు పైబడి 70 ఏళ్లలోపు వయసున్న వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నట్టు జిల్లా కోఆర్డినేటర్ దినేష్ కుమార్ తెలిపారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అక్కినేపల్లిలో ఐసీఎంఆర్ బృందం ఆధ్వర్యంలో టెస్టులు జరుగుతున్నాయి. అక్కినేపల్లి గ్రామంలో 40 మంది కుటుంబాలను ఎంపిక చేసి రక్త నమూనాలు సేకరించారు. రాష్ట్రంలో సేకరించిన ఈ రక్త నమూనాలను చెన్నైకు పంపుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 15 టీమ్స్ ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. దేశంలో మొత్తం 21 రాష్ట్రాల్లో 60 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టింది ఐసీఎంఆర్. కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఒక్కొక్కటిగా ఓపీ సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ తర్వాత పేషెంట్ల ట్రీట్మెంట్ లో ఎన్నో మార్పులు తెస్తున్నాయి హాస్పిటల్స్. ఎంట్రన్స్ నుంచి డాక్టర్ క్యాబిన్ వరకు సోషల్ డిస్టెన్స్ తో పాటు శానిటేషన్ కు ప్రాధాన్యమిస్తున్నారు. పల్మనాలజీ డిపార్ట్మెంట్ తో ఇతర విభాగాలను కలపకుండా స్టాఫ్ ను కూడా డివైడ్ చేస్తున్నాయి యాజమాన్యాలు. ఓపీ, ఐపీ సర్వీసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామంటున్నారు ప్రైవేట్ డాక్టర్లు. ఇప్పుడు ఎవరైనాకి జస్ట్ జలుబు లేకపోతే దగ్గు లేకపోతే జ్వరం ఉంటే దే ఆర్ డైవర్టెడ్ టువర్డ్స్ అవర్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఆర్ ఇంటర్నల్ మెడిసిన్. ఈ 2 డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్ కెప్ట్ దెమ్ టోటలీ సపరేట్. The doctors are given complete protective gear. Patients ki mask istam. After that they are entered into the consultation room because the whole idea of doing this is to prevent transmission of infection and keeping both doctors and the patient safe. రాష్ట్రంలో 3వ కరోనా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్లో దీన్ని ప్రారంభించారు. ఐసీఎంఆర్ అనుమతులతో ట్రూనాట్, సిబినాట్ టెస్టులను చేస్తున్నారు రిమ్స్ సిబ్బంది. మొదటగా మంచిర్యాల జిల్లాకి సంబంధించిన 16 శాంపిల్స్ కి ఈ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 40 టెస్టులు చేయొచ్చన్నారు కలెక్టర్ దేవసేన. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ నెల 17తో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ముగుస్తున్నందున కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల్ని పరిశీలించి తర్వాత వ్యూహాన్ని ఖరారు చేస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం 4 జోన్లకే పరిమితమైందన్నారు సీఎం. ఎల్బీ నగర్, మలక్పేట్, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు. యాదాద్రి, భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు వైరస్ సోకినట్లు తేలిందన్నారు. వలస కూలీలు కూడా హైదరాబాద్లోనే చికిత్స పొందుతున్నందున ఆ 3 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నట్లు చెప్పేందుకు వీల్లేదన్నారు. పాజిటివ్ కేసులు 4 కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నామన్న సీఎం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తున్నామని తెలిపారు. ఇక రేపటి నుంచి రాష్ట్రంలో ఏసీలు అమ్మే షాపులు, ఆటోమొబైల్ షోరూంలు, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయన్నారు. పోతిరెడ్డిపాడు ఇష్యూపై డైలాగ్ వార్ నడుస్తోంది. మంత్రులు, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శలు మండిపడుతుండగా ఏపీ మంత్రులు మాత్రం అనవసర రాజకీయమని కొట్టిపారేస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కేసీఆర్, జగన్ ఎన్నికల తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా దగ్గరయ్యారని ఆరోపించారు. జగన్తో 3 సార్లు అలైబలై చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఫేస్బుక్ లైవ్ లో ప్రజలతో మాట్లాడారు ఉత్తమ్. లాక్డౌన్ లో ఇద్దరు సీఎంలు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ప్రధాన నినాదమే నీళ్లన్నారు. ప్రజల సెంటిమెంట్పై గెలిచిన కేసీఆర్ సీఎం అయ్యాక మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అసమర్థతతో వ్యవహరిస్తున్నారో లేక జగన్తో కుమ్మక్కయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఉత్తమ్. ఏపీ సర్కారు తెచ్చిన 203 జీవోతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. జగన్ ప్రాజెక్టుపై ప్రకటన చేసినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. ఏపీ సర్కార్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దక్షిణ తెలంగాణ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా ఈ 4 జిల్లాలను ఎడారిగా మార్చే జీవో. దీనికి దక్షిణ తెలంగాణలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. చేతగాంతరంతో అక్కడ పని మొదలు పెడితే ఇక్కడ కేసీఆర్ చరిత్రహీనుడుగా మారిపోతుంది. ఇంతవరకు ఆయన నోరు మెదపలే. వాళ్ళు బాగుపడాలి సరే, మళ్ళా నీకు తెలంగాణ వాళ్ళందరూ ఓట్లేసి నిన్ను గెలిపించి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఎవరి కోసమే, దేనికోసం? ఇదేనా అంటే మన పోతిరెడ్డిపాడు నువ్వు వెడల్పు చేసుకోవాలి, నీళ్లు తీసుకోవాలి, పోవాలి, మనం చూస్తూ కూర్చోవాలి, మన కడుపులు మాడాలి, మన చేలు ఎండాలి, మన భూములు ఎడారులు మారాలి. ఇదా కేసీఆర్ నిధి? ఏపీ నిర్ణయంతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు విపక్ష నేతలు. హైదరాబాద్ జలసౌదలో ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరన్ను కలిశారు. జగన్, కేసీఆర్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా అగమేఘాల మీద కొల్లగొట్టక ముందే కుల్లగొట్టినట్టుగా 44,000 క్యూసెక్ నుంచి ఒకేసారి 80,000 క్యూసెక్. ఇది నిజంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఒక శాపంలాగా మారున్నది. ఇలా కృష్ణా జలాలను పరిరక్షించుకోకపోతే, మన వాటాను మనం తెచ్చుకోకపోతే మనం రానున్న తరానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. 203 జీవో అమలైతే పోతిరెడ్డిపాడు ఒకవైపు విస్తరణ జరుగుతుంది. సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రారంభమవుతుంది. అన్ని కలుపుకుంటే దాదాపు ఒక 12-13 టీఎంసీలు మళ్లించుకోవటానికి వీలవుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ అనేది నెల లోపలనే అది ఖాళీ అయిపోతుంది. తెలంగాణ తన వాటాను శాశ్వతంగా కోల్పోతుంది. ఇది మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మము, పూర్వపు రంగారెడ్డి జిల్లా ఇవన్నీ కూడా ఎడారిగా మారిపోతాయి. పోతిరెడ్డిపాడు పనులు అడ్డుకునేందుకు అంతా కలిసి రావాలన్నారు మంత్రులు. ఏపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపును అన్ని వేదికల ద్వారా అడ్డుకుంటామని తెలిపారు. ఏపీ సర్కారుది ఏకపక్ష నిర్ణయం అన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు మంత్రులు. భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాష్ట్ర నాయకులకే కనుక ఇంగితం ఉంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొని వస్తే వాళ్ళు సిపాయిలు. కృష్ణానది జలాల గురించి మాట్లాడుతున్నారు కదా గొప్పగా. పోలవరానికి గతంలో హోదా ఇచ్చినారు ఆనాటి ప్రభుత్వం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవ్వండి. మరి కృష్ణానదిలో తెలంగాణ వాటా ఏముందో ఆ వాటాకు ఒక చుక్క నీరు తక్కువ కాకుండా సద్వినియోగం చేసుకోవడం కోసం మన ప్రణాళికలు మనకున్నాయి. 2 రాష్ట్రాల మధ్యలో నెలకొన్నటువంటి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రత్యక్షంగా ప్రధానమంత్రి గారు రంగంలో దిగి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు రంగంలో దిగి దీన్ని పరిష్కారం చేసేటట్లు, మా జిల్లాకు అన్యాయం జరిగేటట్లు కార్యాచరణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొత్త ప్రాజెక్టులపైన, ఆంధ్రప్రదేశ్ కట్టే కొత్త ప్రాజెక్టులపైన న్యాయ పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే దానికి ఎత్తుపై ఎత్తేసి ఏ రకంగా ఛేదించాలని కూడా మేము గ్యారంటీగా ఆలోచన చేస్తాం. ఏపీ మంత్రులు మాత్రం డిఫరెంట్ వాయిస్ వినిపిస్తున్నారు. కృష్ణా నది జలాల్లో తమకు రావాల్సిన వాటానే తీసుకుంటున్నామని అంటున్నారు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలు తీసుకుంటే తెలంగాణకు నష్టమేంటో అర్థం కావట్లేదంటున్నారు. మన వాటా దానికోసం మనకు వచ్చే వాటర్లో దీంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం ఏమి? ఎంత నీళ్లు తీసుకున్నా కూడా ఒక బోర్డులో ఉంది. అది బోర్డు విల్ మేనేజ్ ఎవరిథింగ్. ఏ లెక్కైనా ప్రతి చుక్క కూడా బోర్డు పరిధిలో తీసుకోవాల్సిందే మనమైనా కూడా. సో ఖచ్చితంగా మనం మన వాటర్ని ఫ్లడ్లో ఎంత ఫాస్ట్గా మనం తీసుకోవాలి, మనకున్న టైం పీరియడ్ లోపల వేస్టేజ్ ఆఫ్ వాటర్ మనం ఎక్కువ వాడుకునే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో తెలంగాణకు కూడా ఏం నష్టం అవుతుందో నాకైతే అర్థం కాదు. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ అధికార, విపక్ష నేతలు విమర్శల జోరు పెంచుతుండగా ఏపీ మంత్రులు మాత్రం అంతా రాజకీయం అంటూ లైట్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం తీసుకొచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో థర్డ్ పార్ట్ అనౌన్స్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 3వ భాగంలో మొత్తం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఫోకస్ చేశారని, మొత్తం 11 అంశాన్ని ప్రకటించిన నిర్మల 8 అంశాల్లో చర్యలు, 3 చట్టపరమైన సవరణల్ని వివరించారు.
వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు 1,00,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3వ పార్టును ఇవాళ ప్రకటించారు నిర్మల. పంట కోతల తర్వాత కావాల్సిన మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. చిన్న స్థాయి ఆహార పరిశ్రమలకు 10,000 కోట్లు ఇస్తామన్నారు నిర్మల. వోకల్ ఫర్ లోకల్ విత్ గ్లోబల్ అవుట్ రీచ్ అన్న ప్రధాని మోడీ నినాదాన్ని ప్రమోట్ చేసేందుకు దీనిని తీసుకొస్తున్నట్టు చెప్పారు. మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు 20,000 కోట్ల విలువైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇందులో 11,000 కోట్లు మత్స్య సంపద కోసం, 9,000 కోట్లు బోట్లు, వలలు, ల్యాబ్ నెట్వర్క్ లాంటి వాటికి కేటాయిస్తామన్నారు. We shall be providing a fund of 10,000 crores. It's a scheme which will get executed with a cluster-based approach. The local capacities, the local value-added product can have a global outreach. Kashmir would aim at Kesar, saffron cluster. Karnataka can have ragi. Telangana can have turmeric. జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద దేశంలోని 53 కోట్ల పశువులకు టీకాలు వేయించే కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికోసం 13,343 కోట్లు కేటాయించారు. ఇక పాడి పరిశ్రమకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధికి 15,000 కోట్లు ఇస్తామన్నారు నిర్మల. డైరీ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది సాయపడుతుందన్నారు. ఔషధ మొక్కల పెంపకం కోసం 4,000 కోట్లు కేటాయించారు. వచ్చే 2 ఏళ్లలో 25 లక్షల ఎకరాల్లో ఔషధ మొక్కల పెంపకం చేపట్టనున్నారు. గంగా నది పరివాహక ప్రాంతం వెంబడి 2,000 ఎకరాల్లో కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. తేనెటీగల పెంపకం కోసం 500 కోట్లు కేటాయించారు. ఇక టమాటా, ఉల్లి, ఆలుగడ్డ సరఫరాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 50% సబ్సిడీని ఇతర అన్ని కూరగాయలు, పండ్లకు వర్తింపజేసేందుకు ఫ్రమ్ టాప్ టు టోటల్ అనే పథకం తీసుకొచ్చారు. కూరగాయలు, పండ్లు నిల్వలపై 50% సబ్సిడీ ఇవ్వనున్నారు. So, in order that we ensure 100% vaccination of all cattle, all buffalo, all sheep, all goat and pig population, this had a commitment of over 13,000 crores. 15,000 crores will be spent for dairy infrastructure. This will help, and we also hope that many private investments can also come into this area because it has great potential for export, great potential within India for the market. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో సంస్కరణలు తీసుకొస్తామన్నారు నిర్మలా సీతారామన్. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే అమ్ముకునేలా జాతీయ చట్టం చేస్తామన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న ఆంక్షలను తొలగిస్తామన్నారు. ఈ ట్రేడ్ విధానం తీసుకొస్తామన్నారు. విత్తనాలు వేసే కంటే ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నిత్యవసరాల చట్టానికి సవరణలు చేస్తామని ప్రకటించారు నిర్మల. నిత్యవసరాల చట్టంలోంచి వంట నూనెలు, నూనె గింజలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పప్పులను తొలగిస్తామన్నారు. We shall bring a central law. So we want to give farmers the choice so that he'll be able to sell his products at an attractive price, have no barriers in interstate movement, and make sure that he is able to e-trade. So a central law is being proposed. లాక్డౌన్ ఉన్న ఈ 2 నెలల్లో 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామన్నారు నిర్మలా సీతారామన్. అలాగే పీఎం కిసాన్ ద్వారా 18,700 కోట్లు ఇచ్చామని, ఫసల్ బీమా యోజన కింద 6,400 కోట్లు చెల్లించామని చెప్పారు. లాక్డౌన్ లో పాల డిమాండ్ 20-25% తగ్గిందని నిర్మలా చెప్పారు. దీంతో ప్రతి రోజుకు 560 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేశామన్నారు. మొత్తంగా 111 కోట్ల లీటర్ల పాలు సేకరించి రైతులకు 4,100 కోట్లు పేమెంట్ చేశామన్నారు. 2% వడ్డీ రాయితీ ఇస్తున్నామని తెలిపారు. To an extent of 74,300 crores had taken place during the lockdown. Purchases based on minimum support price happened during the lockdown. Fasal Bima Yojana claim payments have been cleared to the extent of 6,400 crores in the last 2 months. వ్యవస్థలను మెరుగుపరిచేందుకు రైతుల బాగు కోసం ఆధునిక పద్ధతులను తీసుకురావాలన్నారు నిర్మలా సీతారామన్. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎందుకు పైవన్నీ చేయకూడదని ప్రశ్నించారు నిర్మల. దేశంలోని 30 సిటీల్లోనే 79% కరోనా కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. హోంశాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. వలస కూలీలు కాలినడకన సొంత రాష్ట్రాలకు వెళ్లకుండా ఆపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో 79% కరోనా కేసులు 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఉన్నాయని కేంద్రం తెలిపింది.
కరోనా కట్టడి చర్యలపై కేంద్ర మంత్రుల బృందం ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో 15వసారి సమావేశమై చర్చించింది. ఈ మీటింగ్లో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, విదేశాంగ మంత్రి జయశంకర్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర సహాయ మంత్రులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ పాల్గొన్నారు. కరోనా నియంత్రణ విధానాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెత్ రేటు 6.92% ఉంటే భారత్లో మరణాల రేటు 3.23% ఉందని తెలిపింది. రికవరీ రేటు 34.06% ఉందని జీఓఎం తెలిపింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వల్ల ఏర్పడే అనార్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని రాష్ట్రాలను కోరారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. హోంశాఖ సూచనలు అమలు చేయాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్కు ఆర్థిక సాయం ప్రకటించింది వరల్డ్ బ్యాంక్. $1 బిలియన్ అమెరికా డాలర్ల సాయాన్ని భారత్కు అందించినట్టు వరల్డ్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. గత నెలలో ప్రకటించిన $1 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయానికి ఇది అదనం. కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేద, బలహీన వర్గాలకు సామాజిక సాయం అందించడం కోసం ఈ నిధులను ఉపయోగించాలని సూచించింది. The World Bank has been a partner with Government of India in this fight against the pandemic. They approved $1 billion program on social protection, a direct impact on the health side. And as a result, the first intervention by governments around the world, including Government of India, has been on the health side. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లకుండా ఆపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాలినడకన సొంతూళ్లకు వెళ్తున్న కూలీలకు ఆహారం, మంచినీళ్లు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కూలీలు నడిచి వెళ్లకుండా ఆపలేమని తేల్చి చెప్పింది. అలాగే వారికి ఆహారం, మంచినీళ్లు సప్లై చేయడం సాధ్యం కాదంది. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. కూలీలు రైలు పట్టాలపై పడుకుంటే ప్రమాదం జరగకుండా ఎలా ఆపుతారని పిటిషనర్ను ప్రశ్నించింది. కేంద్రం తరపున వాదనను వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వలస కూలీల కోసం శ్రామిక్ స్పెషల్ రైలు ఏర్పాటు చేసిన విషయం కోర్టుకు తెలిపారు. లాక్డౌన్ సమయంలో వైన్ షాప్స్ ఓపెన్ చేయడాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు వేసింది. లిక్కర్ షాపులను మూసివేయాలంటూ ఇన్ని పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ వేసిన లాయర్కు ₹1,00,000 ఫైన్ వేసింది. పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని సీరియస్ అయింది. ఇవే న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.